మంత్రి మారెప్ప మెగాస్టార్ పై మరోసారి చెలరేగారు. చిరంజీవిని తాగుపోతున్నారు. ఎన్టీఆర్ కున్నంత చరిష్మా లేదన్నారు. సొంత ఇంటి సమస్యలను పరిష్కరించుకోలేని మెగాస్టార్ రాజకీయాల్లో చేరి ప్రజా సమస్యలు ఏం పరిష్కరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ కున్నంత మంది అభిమానులు కూడా చిరంజీవికి లేరని అన్నారు. మంత్రి మారెప్ప చిరంజీవిపై మరోసారి చిందులేశారు. చిరంజీవి రక్తం అమ్ముకుంటున్నాడని విమర్శించిన మారెప్ప ఇవాళ మరో వివాదానికి తెరలేపారు. చిరంజీవి పచ్చి తాగుబోతని, రోజుకు 2 ఫుల్ బాటిళ్లు తాగుతారని ఆరోపించారు. రాజకీయం అంటే సినిమా కాదని, సొంతింటి సమస్యలు పరిష్కరించుకోలేని మెగాస్టార్ రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ ఏం చేస్తారని ప్రశ్నించారు. చిరంజీవి ఫుల్ బాటిల్ తాగుతాడు, ఒక పూటకు ఫుల్ బాటిల్ తాగుతాడు. అది కాదని మనం నేను నిరూపిస్తాను. అవతుల మీద రాలేసేటప్పుడు జాగ్రత్త, ఖబర్దార్. మీ అభిమానం అద్దుల్లో ఉండాలి. ఒక అజెండా లేదు, ప్రజలతో బంధాలు లేవు. తన కంట్లో నలుసునే తీసేసుకోలేనోడు ప్రజల కంట్లో నలుసు ఎలా తీరుస్తాడు? చిరంజీవిని విమర్శిస్తే రోడ్డెక్కే అభిమానులు శ్రీజ పెళ్లిని సమర్థించడమే కాకుండా పవన్ కళ్యాణ్ మొదటి భార్యకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకోవాలన్నారు. అభిమానం అనేది 3 గంటల సినిమాకే మీరు ఇంత చేస్తున్నారే, మరి నందినికి అమ్మాయి వాళ్ళ పవన్ కళ్యాణ్ భార్యకి అన్యాయం జరిగిందని కొగ్గోలు పెడుతుంది. అమ్మాయికి న్యాయం చేయండి. ఆ పాప శిరీషికి నాకు ఇష్టమైన వాళ్ళతో పెళ్లి చేసుకున్నప్పుడు మీరు అమ్మాయికి తోడుగా ఉండి మీరు ఎందుకు న్యాయం చేయలేదు తండ్రితో? అభిమానుల బలంతో తన దిష్టిబొమ్మ దగ్ధం చేయిస్తున్న చిరంజీవికి దళితులంటే చిన్నచూపు ఉందంటున్నారు. అయితే వైఎస్ కున్న స్థాయిలో మెగాస్టార్ కు అభిమానులు లేరంటున్నారు. ఒక వాస్తవాన్ని చెప్తే దళితుడైనటువంటి మారెప్ప దిష్టిబొమ్మను తగలకట్టారు. అంటే కుల వివక్షత ఇంకా చూపుతున్నారు. మీరు దళితులంటే మత్తులు ఉంటారా? మాకు విద్య లేదా, సంస్కారం లేదా? అంటే మీరు చేస్తేనేమో శృంగారం, మేము చేస్తేనేమో వ్యభిచారం. తప్పుడు ప్రచారానికి నేను లొంగేది లేదు, భయపడలేదు. మేము కూడా ఒక శక్తి అజెండా కలిగిన వ్యక్తులు. మనం నాకు కూడా అభిమానం ఉండదు. నేను కూడా నిజమైన జీవితంలో నేను కూడా హీరోనే. నేను సినిమాలు నటిస్తాను, మీకంటే నటిస్తాను. నేను రైటర్, స్పీకర్, సింగర్ ఆలినాలు ఉన్నాయి. ఇప్పటికే మండిపడుతున్న చిరు అభిమానుల్ని మారెప్ప తాజా కామెంట్స్ మరింత రెచ్చగొట్టేలా కనిపిస్తున్నాయి. మెగాస్టార్ పార్టీ పెడితే వెల్కమ్ చెబుతామంటున్న మంత్రి మారెప్ప చిరంజీవి సీఎం అవడం ఇంపాసిబుల్ అంటున్నారు. చిరంజీవిని కేవలం నటుడుగానే ప్రజలు చూస్తున్నారని, నాయకుడిగా కాదంటున్న మారెప్ప ముందు కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలని చిరంజీవికి సూచిస్తున్నారు. మరోవైపు మారెప్ప దిష్టిబొమ్మ దగ్ధం చేసిన చిరంజీవి అభిమానులపై SC, ST కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కెమెరామెన్ రాజశేఖర్తో మురళీధర్, TV9 హైదరాబాద్.